ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49 అధ్యాయము 15వ వచనము. దేవుడు మనల్ని మర్చిపోడండి. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులు బట్టి దేవుడికి అసలు నేను జ్ఞాపకం ఉన్నానా, నేను గుర్తున్నానా అని మనకు అనిపించవచ్చు. బట్ దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు, నిన్నెంతగానో జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఆయన ఎంత అంటే, ఈ లోకంలో ప్రేమలన్నీ కల్తీ అయిపోయాయి. ఎంతో కొంత ఇంకా పదిలముగా ఉందంటే తల్లి ప్రేమ. కొన్నిసార్లు అంట, తల్లి అయినా నిన్ను మర్చినేమో కానీ నేను నిన్ను మరువనండి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడండి మనల్ని, ఎంతగా ఆదరిస్తున్నాడని మనల్ని. ఆయన అరచేతులంట మనల్ని చెక్కి ఉన్నాడంట. మనం రోజుకి మన చేతులు ఎన్నిసార్లు చూస్తామండి. మన చేయి లేకుండా మనం ఏ పని చేయలేం కదండి. చేతులకి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటిది ఆయన చేతుల మీదంట మనల్ని చెక్కి ఉన్నాడంట. ఎంత గొప్ప అద్భుతం అండి. అటువంటి గొప్ప దేవుణ్ణి కొన్నిసార్లు మనం అపార్థం చేసుకుంటాం. దేవా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా, నా మొర ఆలకిస్తున్నావా అని మనము తిరిగి దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామేమో. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. దేవుడు అసలు నిన్ను మర్చిపోలేదు. నువ్వంటే చాలా చాలా ఇష్టము. అందుకే దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించడం కాదు, కానీ దేవా తండ్రి నాయన, నన్ను జ్ఞాపకం ఉంచుకున్నందుకు, నన్ను ఎంతగా ప్రేమించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.